హాయ్ అండి. ఈ రోజు మనము మంగ్లీ గారు నటించినటువంటి శివరాత్రి 2026 అనేసి సాంగ్ ను మీ ముంగడికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరైనా అంటే గనక మంగ్లీ గారు అండ్ నాగవ్వ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఈ సాంగ్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేసి అంటే గనక, ఎవరైనా శివరాత్రి సాంగ్స్ అంటే దేవుణ్ణి పొగుడుతూ పాడేవారు ఉంటారు ఒకటి. ఇంకొకరు ఎవరైతే ఉంటారు, నాకు అన్ని కోరిన కోరికలు తీర్చాలి దేవరా అనేసి అడిగేవారు ఇంకొకరు ఉంటారు. ఇంకొకరు ఏంటిది, నన్ను దుష్ట శక్తుల నుంచి కాపాడు దేవరా అనేసి భక్తితో కొలిచేవారు ఉంటారు. కానీ ఈ మన మంగ్లీ గారు నటించినటువంటి శివరాత్రి 2026 సాంగ్ లో దానికి భిన్నంగా శివునికి ఏమిష్టం, శివునికి ఏమిస్తే ఆయన సంతోషపడతాడు, శివుని ఏం చేస్తే ఆయన పారవశ్యం పొందుతాడు అనేసి ఈ సాంగ్ చేయడం జరిగింది అన్న. సాంగ్ లో శివునికి ఇష్టమైనవి అన్ని ఏంటి, మారేడు ఆకు గాని, అలాగే కొబ్బరికాయలతో ఆయనకు కొబ్బరికాయలు పుట్టడం కానీ. అయితే ఈ అభిషేకాలు అంటే గనక మళ్ళీ పాలతోని, పెరుగుతోని, నెయ్యితోని అభిషేకం చేయడం కానీ, నాగవల్లి పూలతోని ఆయనకు అలంకరించడం కానీ, ఇట్లా చాలా రకాలుగా శివుణ్ణి సంతోషపరచడానికి బేస్ చేసుకొని ఈ సాంగ్ చేయడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ చాలా బాగుందండి, మీ అందరికి మస్తు నచ్చుతుంది. అయితే ఈ సాంగ్ లో పాడింది ఎవరనేసి అంటే గనక, చెప్పాను కదా మీకు ముందరగా, మన మంగ్లీ గారు అండ్ నాగవ్వ గారు ఈ సాంగ్ ను పాడడం జరిగింది అన్నట్టుగా. వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుందండి, పాట కూడా అంతే బాగుంది. అయితే ఈ సాంగ్ కు లిరిక్స్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనక, కమల్ ఇస్లావత్ గారు లిరిక్స్ రాయడం జరిగింది. చాలా బాగా రాసినాను, చెప్పాను కదా, శివునికి ఏమి ఇష్టమో, ఏం చేస్తే శివుడు సంతోషపడతాడు, ఎప్పుడు మనని సంతోషపట్టే శివుడు ఏమిస్తే ఆయన సంతోషపడతాడు అనేసి, మనం ఏం చేస్తే ఆయన సంతోషపడతాడు అనేసి లిరిక్స్ చాలా బాగా రాసి చాలా బాగా సాంగ్ పాడడం జరిగింది అన్నట్టుగా సింగర్ మంగ్లీ గారు అండ్ నాగమ్మ గారు. అయితే ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించిన వారు ఎవరని అంటే కనుక, బాజీ ఎస్కే గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించడం జరిగింది. ఎటువంటి హడావిడి హంగులు ఏమి లేకుండా సింపుల్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అన్నట్టుగా సాంగ్ కూడా వినసొంపైన సాంగ్ అనేసి చెప్పొచ్చు. డైరెక్టర్ ఎవరనేసి అంటే కనుక జూమా రెడ్డి గారు ఈ సాంగ్ డైరెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ ఎక్కడ షూట్ చేయడం జరిగింది అనేసి అంటే గనక, కొండకంచి ఆది నారాయణ స్వామి టెంపుల్ అండ్ ఇంద్రేశ్వర టెంపుల్ లో ఈ సాంగ్ మొత్తం షూట్ చేశారండి. అయితే సాంగ్ చాలా బాగా అందంగా. అయితే ఈ కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరంటే గనక దుర్గం అభిషేక్ గారు ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది అనగా. చాలా బ్యూటిఫుల్ గా, సింపుల్ గా, అందంగా ఉండండి, మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా చూడండి ఈ సాంగ్, 100% మీ అందరికీ నచ్చుతుంది.